మీ జాతకంలో ఎటువంటి దోషాలున్నా ఈ టెంపుల్‌కి ఒక్కసారి వెళ్ళండి. మీకు చాలా మంచి జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్! షిరిడీలో సాయిబాబా దర్శనం చాలా బాగా పూర్తయింది. ఇప్పుడైతే మనం శనిసింగనాపూర్ వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ మనం చూస్తున్న వేళలోనే నేను శనిసింగనాపూర్ వెళ్తున్నాను. షిరిడీ నుంచి మనం శనిసింగనాపూర్ వెళ్ళడానికి దగ్గర 90 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత చాలా వ్యాన్లు అలాగే బస్సులు కూడా మనకు అవైలబుల్‌గా ఉంటాయి. మనం సింగిల్‌గా వెళ్ళాలి అనుకుంటే కార్ గాని, వ్యాన్ గాని బుక్ చేసుకోవచ్చు. లేదా అందరికీ కలిపి షేరింగ్ వ్యాన్లు కూడా ఉంటాయి. పర్ హెడ్ ₹200 అయితే ఛార్జ్ చేస్తారు. అప్ అండ్ డౌన్ షిరిడీ నుంచి శనిసింగనాపూర్‌కి, మళ్ళీ శనిసింగనాపూర్ నుంచి షిరిడీ వరకు వాళ్ళే డ్రాప్ చేస్తారు. నేనైతే సింగిల్‌గా వచ్చాను కాబట్టి షేరింగ్‌లోనే తీసుకున్నాను. మనకి షిరిడీ నుంచి శనిసింగనాపూర్ 90 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అప్ అండ్ డౌన్ జర్నీ మనకి 4 అవర్స్ పడుతుంది. కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఒక 8:00కి స్టార్ట్ అవ్వండి. లేదనుకుంటే మనం ఈవినింగ్ గానే స్టార్ట్ అయినట్లయితే వచ్చినప్పటికి చాలా లేట్ అయిపోతుంది. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. టెంపుల్లోకి వెళ్లే ముందు చెప్పులన్నీ బయటే వదిలేయాలి. ఎవరు లోపలికి తీసుకుని వెళ్ళకండి. అలానే ఎవరైనా స్వామివారికి అభిషేకం కానీ పూజ కానీ చేసుకోవాలి అనుకుంటే టెంపుల్ బయటే మనం స్వామివారికి సంబంధించిన పూజా సామాగ్రి తీసుకోవాలి. టెంపుల్ లోపల గవర్నమెంట్ వాళ్ళ షాప్ ఉంటుంది. అక్కడ ఆయిల్ డబ్బా అయితే దొరుకుతుంది. ఎవరైనా లోపలే తీసుకోండి, బయట తీసుకోకండి. అసలు శనిసింగనాపూర్ అంటే ఈ దేవాలయం చాలా పవిత్రమైనది. ఈ ఊరు కూడా. ఈ ఊర్లో ఉండే ఏ ఇంటికి, ఏ బ్యాంకులకి, ఎటువంటి వాటికి తలుపులు కానీ తాళాలు కానీ ఉండవు. అంటే ఇక్కడ దొంగతనం చేస్తే శనీశ్వరుడే శపిస్తాడు, శనీశ్వరుడే శిక్ష వేస్తాడు అన్నంత భయంతో ఉంటారు భక్తులందరూ కూడా. మనం స్వామివారి దర్శనం కోసం లేదా అభిషేకం కోసం ఎటువంటి టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఫ్రీగా అభిషేకం చేయొచ్చు. దగ్గరికి మన స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారిని ముట్టుకుని మనం అభిషేకం చేయాలనుకుంటే మాత్రం మనం పర్ హెడ్ ₹500 టికెట్ అయితే తీసుకోవాలి. మనం పూజ కోసం తెచ్చిన కొబ్బరికాయలు అవన్నీ ఇక్కడే వదిలేయాలి. వీళ్ళందరూ ఇవి తీసుకుని వెళ్ళి స్వామివారి తర్వాత పూజ అయితే చేస్తారు. మనం స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకం కోసం టికెట్ తీసుకుంటే మనం పైకి వెళ్ళి అభిషేకం చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాటిలోనే మనం ఆయిల్ పోయాలి. మొత్తానికి స్వామివారి దయ వల్ల అభిషేకం అయితే పూర్తయింది. మనం ఆ పైకి వెళ్ళి వేయాలనుకుంటే ₹500 టోకెన్ తీసుకోవాలి. లేదనుకుంటే కిందనే మనం వేయచ్చు. మనం కిందన వేసే ఆయిల్ అంతా కూడా డబ్బాల్లో స్వామివారి దగ్గర తీసుకెళ్ళి పైపుల్లో ఉంచి స్వామివారి మీదకి అభిషేకం జరుగుతుంది. మన దర్శనం పూర్తయిన తర్వాత స్వామివారి ప్రసాదంగా బెల్లం అయితే ఇస్తున్నారు. ఈ యొక్క బెల్లాన్ని కూడా మన స్వామివారికి నైవేద్యం పెట్టి ఈ కమిటీ వాళ్ళకి ఇస్తే వాళ్ళే పంచుతారు. అలానే తెచ్చిన కొబ్బరికాయలు ఇవన్నీ కూడా ఇక్కడ హోమగుండం ఉంటుంది. ఆ హోమగుండంలోనే వేయాలి. ఈ యొక్క దేవాలయంలో శనేశ్వర ఆలయంతో పాటు అమ్మవారి ఆలయం, మహాలక్ష్మి ఆలయం, శివాలయం, దత్తాత్రేయ స్వామివారి ఆలయం ఇలా ఎన్నో ఉంటాయి. ఇవన్నీ మనం ఒకే చోట చూడడం మన చాలా అదృష్టం. ఈ కోవెలందరికీ నాకు ఏదైనా హ్యాపీగా అనిపించిందంటే ఈ యొక్క శివుడికి అభిషేకం చేసే నీళ్లు మాత్రం ఫ్రీగా ఇస్తున్నారు. అది మాత్రం చాలా మంచి విషయం. ఇంకా ఏదైనా మనం ఇక్కడ కొనుక్కోవాల్సిందే. అలానే రేట్లు కూడా ఎవరి ఇష్టం వచ్చిన రేట్లకు వాళ్ళు అమ్ముతూ ఉంటారు ఇక్కడ. స్వామివారి ప్రసాదంగా పూరీలు, అలానే కొంచెం ప్రసాదం, పులిహార ప్రసాదం కూడా భక్తులకు అందజేస్తారు. ఇక్కడ చూడండి కొన్ని వందల మంది భక్తులు ఆ ప్రసాదాన్ని ఫ్యామిలీస్తో కూర్చొని ఇక్కడే తింటున్నారు. మేము ఒక బుట్టతో సామాన్లు తీసుకున్నాం స్వామివారి పూజ కోసం. ఆ సామాన్లు మేము మా వ్యాన్ ఎక్కడైతే ఆపారో అక్కడ కొన్నప్పుడు వాళ్ళు ₹550 అయితే మాకు ఇచ్చారు. కానీ అదే బుట్టతో సామాన్లు పూజ కోసం దేవాలయం దగ్గరికి వచ్చి కొన్నప్పుడు అది ఓన్లీ ₹150. అంటే చూడండి ఎంత పెద్ద స్కామ్ చేస్తున్నారో. శనీశ్వరుడు దేవాలయంకి వచ్చి ఒక శని పేరు చెప్పుకొని కూడా స్కామ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు పూజ వాళ్ళు. అలా మీరు స్కామ్ గురవ్వకూడదు అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా గవర్నమెంట్ వాళ్ళ షాప్ ఉంది. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ తీసుకోండి. ఆ రేట్లు ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ షాప్లో ప్రతి ఒక్కటి ఒరిజినల్ మాత్రమే దొరుకుతుంది. అలానే గవర్నమెంట్ రేట్స్కి మాత్రమే ఇక్కడ అమ్మడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా అవకాశం ఉంటే లోపలే తీసుకోండి, బయట తీసుకోకండి. చూడండి ఆయిల్ డబ్బా 200 ml వచ్చేసి ఇక్కడ ₹65. అదే మనం బయట తీసుకుంటే ఒక ₹80, ₹90 అమ్ముతారు. నా చిన్నప్పుడు మా ఫ్యామిలీ అందరితో కలిసి నేను ఈ దేవాలయానికి రావడం జరిగింది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు జరిగింది. కోవులు కూడా చాలా అద్భుతంగా ఇప్పుడైతే ఉంది. అప్పుడు కూడా బాగానే ఉండేది, కానీ ఎంత ఫెసిలిటీస్ అయితే లేవు. కానీ ఇప్పుడు ఈ కోవులకు వచ్చే భక్తుల కోసం చాలా ఏర్పాట్లు అయితే చేశారు గవర్నమెంట్ వాళ్ళు. అలానే కోవులు కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి శనేశ్వర ఆలయం అంటే చాలా భయపడుతూ ఉంటారు, అమ్మో ఏమైపోతుందో అని చెప్పి. అలాంటివి ఎవరు మనసులో పెట్టుకోకండి. మనం షిరిడీ నుంచి శనిసింగనాపూర్ వస్తే మనం వచ్చిన వ్యాన్లన్నీ ఇలాంటి షాపుల దగ్గర ఆపుతారు. దయచేసి వీళ్ళ దగ్గర అయితే అస్సలు తీసుకోకండి. ఇక్కడున్న ప్రతి ఒక్కడు దొంగనా కొడుకులు. వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చెప్పే మంత్రాలు అన్నీ తప్పులు. వీళ్ళకి ఏం తెలియదు. ఒక్కొక్కడు తాగేసి కైని వేసుకుని
అలానే మంత్రాలు కూడా చెప్తారు ఆ నోటితోనే. దయచేసి వీళ్ళని నమ్మకండి. వీళ్ళ మాటలు అస్సలు వినకండి. నాకైతే ఇక్కడ చాలా కోపం వచ్చింది. వీళ్ళకేం తెలీదు. పోనీ అక్కడ మాకొద్దు వేరే దగ్గర తీసుకుంటాం సామాన్లు అన్నా కూడా వీళ్ళు అసలు ఒప్పుకోరు. ఇక్కడే తీసుకోవాలి, మా దగ్గరే తీసుకోవాలి, లేదనుకో మీ పాపం చుట్టుకుంటుంది, డబ్బులు కూడా తర్వాత వచ్చేవ్వండి, ఇలాగ ఎన్నో మాటలు చెప్తారు చెత్త వెధవలు. అందరూ శనీశ్వరుడు అంటే చాలా భయపడుతూ ఉంటారు. అసలు స్వామివారి దృష్టిలో మనం ఏ తప్పు చేసినా మనం శిక్ష అనుభవించాలని. కానీ ఈ షాపుల్లో ఉండే వాళ్ళకి అసలు భయం లేదు. అసలు స్వామివారు బయట ఎవరో దొంగతనాలు చేస్తే వాళ్ళ మీద శిక్ష వేయడం కాదు, ముందు ఈ షాపుల్లో ఉండే వాళ్ళ మీద, ఇలాంటి వ్యాన్లు డ్రైవ్ చేసే వాళ్ళ మీద, వీళ్ళ మీద ముందు శిక్ష వేయాలి స్వామి. అప్పుడు వీళ్ళందరికీ భయం వస్తుంది. ప్రతి ఒక్కరు దొంగ నా కొడుకులు, ఏది చూసినా స్కామ్. ఇక్కడ మనం ఒక అడుగు వేసామంటే ప్రతి అడుగులో ఈ దొంగ నా కొడుకులు స్కామ్ చేస్తూనే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ శనిసింగనాపూర్ వచ్చిన వాళ్ళందరూ కూడా. మన శనిసింగనాపూర్ దర్శనం మొత్తం కూడా చాలా బాగా పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ అయితే షిరిడి వెళ్తున్నాం. షిరిడి నుంచి కృష్ణేశ్వర్ దేవాలయం కూడా మనం చూద్దాం. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.